మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకులు లొంగుబాట పట్టడం, అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా దాదాపు 2026 మార్చి కల్లా మావోయిస్టులను లేకుండా చేస్తామని హెచ్చరికలు జారీ చేస్తుండడంతో ఇప్పుడు మావోయిస్టులకు సంబంధించి ఇది ఆఖరి పోరాటమా, వాళ్ళ ప్రాణాలను దక్కించుకోవడమే ఇప్పుడు ప్రథమ కర్తవ్యమా అనేటటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మరి గాదే ఇన్నయ్య, ఎవరైతే భారత్ బచావో జాతీయ నాయకులు ఇన్నయ్య గారిని లైన్లోకి తీసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సో మొత్తానికైతే మనం చూస్తూ ఉన్నాం, అగ్రనాయకులు మల్లోజ్తో పాటు ఆశన్న లాంటి కీలక నాయకులు ఒక ఉద్యమ పార్టీ చరిత్రలోనే ఒక అతిపెద్ద మరి సరెండర్గా నిలిచిపోయింది. సో దాన్ని ఎట్లా చూడవచ్చు, అదేవిధంగా మావోయిస్టులకు సంబంధించి ఇది ఒక ఆఖరి పోరాటం అని చెప్పుకోవచ్చు. అంటే మావోయిస్టులకు సంబంధించి కానీ, లేకపోతే ఆదివాసీ పోరాటాలకు కానీ, లేకపోతే మొత్తంగా పీడిత ప్రజల, అణగారిన ప్రజల ఉద్యమాలు, పోరాటాలన్నీ కూడా అవి ఆఖరివి కావు, ఇది మొదటి కూడా కాదు. ఇది నిరంతరం కొనసాగేటువంటి పోరాటాలు, ఉద్యమాలుగా భావించాలి. ఎందుకంటే ఆదివాసీ ఉద్యమాలు, ఆదివాసీలు అంటేనే భారతదేశంలో వాళ్ళు మూలవాసులు. ఈ దేశ భౌగోళిక పరిస్థితులను, ఈ దేశ సంపదను, ఈ దేశం భారతదేశం అనేది ఏదైతే మనం చెప్పుకుంటా ఉన్నామో ఆ భారతదేశాన్ని దాదాపు కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి కాపాడినటువంటి చరిత్ర ఆదివాసులది, మూలవాసులది. అందుకనే వాళ్ళని మూలవాసులు అంటారు. ఆదివాసులన్నా మూలవాసులన్నా గాని వాళ్ళు ఈ మొత్తంగా కూడా ఈ సమాజానికి, మానవ సమాజానికి ఏదైతే ఈ రోజు మనం కొనసాగింపుగా చూస్తా ఉన్నామో, పట్టణ ప్రాంతాలు కావచ్చు, లేకపోతే రాష్ట్ర రాజధానులు కావచ్చు, రూరల్ గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, వీటన్నిటికీ పునాది అయినటువంటి ఆదివాసీలు, మూలవాసులైనటువంటి వీళ్ళు ఈ పోరాటాలని ఎప్పుడో ప్రారంభించారు. ఎప్పుడైతే అక్కడ మొఘలుల పాలన కావచ్చు, అంటే బ్రిటిష్ వాళ్ళ కంటే మొఘలుల ప్రారంభమైనప్పటి నుంచి కూడా అక్కడ వాళ్ళు ఆ ఉద్యమాలని, పోరాటాలని ఆధిపత్యానికి వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా అనేక శాసనాలు, ఇప్పుడు చట్టాలు అంటున్నాం కానీ ఒకప్పుడు శాసనాలు అనేవి, శాసనాల పేరుతోటి ఏదైతే సైనిక చర్యలు కూడా చూస్తామో అవన్నీ కూడా మనము కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నాం. కాబట్టి స్పార్టకస్ కాలం నుంచి మొదలుకుంటే, ఆదిమ సమాజం నుంచి మొదలుకుంటే పోరాటాలు, ఉద్యమాలు అనేవి కొనసాగుతూ వస్తున్నాయి. మీరు అన్నట్టు ఇప్పుడు మావోయిస్ట్ పార్టీకి సంబంధించి, మావోయిస్ట్ పార్టీ అంటే ఒకప్పుడు 67 తర్వాత ఎంఎల్ పార్టీ, నక్సల్బరీ ప్రేరణతోటి ప్రారంభమైనటువంటి ఎంఎల్ పార్టీ, మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ. ఆ తర్వాత కొనసాగింపుగా శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో కొనసాగి, దాని తర్వాత అక్కడి నుంచి జైత్రయాత్రగా ఉత్తర తెలంగాణలో కొనసాగినటువంటి పోరాటాల ప్రేరణతోటి ఆనాడు 69 ఒకవైపు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, ఇంకోవైపు నక్సల్బరీ ప్రేరణతోటి సమాజ స్థాపన, దోపిడీ వ్యతిరేక, వర్గరహిత సమాజం కోసం, వివక్ష, ఆధిపత్యానికి వ్యతిరేకంగా ప్రారంభమైనటువంటి ఉద్యమాలన్నీ కూడా 69 కొనసాగింపుగా తర్వాత ఇక్కడ కేఎస్ గ్రూప్ గా పిలువబడి కేఎస్ గాని, కొండపల్లి సీతారామయ్య గాని, సత్యమూర్తి వారి నాయకత్వంలో కొనసాగినటువంటి ఆ ఉద్యమం గాని, దాని కొనసాగింపులో రాడికల్ విద్యార్థి సంఘం 75లో ప్రారంభం కావడం, దాని తర్వాత ఎమర్జెన్సీ రావడం, దాని తర్వాత అప్పుడే రైతు కూలీ సంఘం ప్రారంభం కావడం, విప్లవ రచయితల సంఘం ప్రారంభం కావడం, పౌర హక్కుల సంఘాలు ఇట్లా ప్రారంభమైనటువంటి ఆ దశని దాటుకొని ఎమర్జెన్సీ తదనంతరము ఇంకా విస్తృతంగా ఒకవైపు రాడికల్ యువజన సంఘం, ఇంకోవైపు రాడికల్ విద్యార్థి సంఘం, ఇంకోవైపు రైతు కూలీ సంఘం, ఇట్లా దాని కొనసాగింపుగా సింగరేణి కార్మిక సమైక్య, ఇట్లా వీటన్నిటి పరంపరలో కొనసాగినటువంటి భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు కావచ్చు, కూలీ రేట్ల పోరాటాలు కావచ్చు, కార్మిక పోరాటాలు కావచ్చు, వివక్ష, ఆధిపత్య వ్యతిరేక పోరాటాలు కావచ్చు, ఇట్లా కొనసాగినటువంటి పోరాటాల నుంచి పుట్టినటువంటి వాళ్ళే మల్లోజుల వేణుగోపాలరావు. సో అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఉద్యమంలో ఉండడం అంటే ప్రాణాన్ని కాపాడుకోవడమే ప్రథమ కర్తవ్యం అని చెప్పేసి మల్లోజులు కావచ్చు, ఆశన్న కావచ్చు వ్యక్తం చేశారు బయటకు వచ్చినప్పుడు. సో ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ మాత్రం వాళ్ళని విప్లవ ద్రోహులుగా ప్రకటించింది. దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే విప్లవంలో, యుద్ధంలో ఎప్పుడు కూడా ఈ ప్రాణాలను కాపాడుకోవడం అనేది ప్రాణభీతితోటి
శత్రువు దగ్గర లేకపోతే రాజ్యం దగ్గర మోకరిల్లడం అనేది చరిత్రలో కొన్ని సంఘటనలు చూస్తాం మనం. దాదాపుగా ఆదివాసీ పోరాటాలైనటువంటి తిల్కామాంజీ 1785 అప్పటి నుంచి చూసుకుంటే అప్పుడు కూడా వీరులు శూరులైన వాళ్ళు చరిత్రలో నిలిచిపోయిండ్రు. ఇట్లా లొంగిపోయిన వాళ్ళు దేహి అని లేకపోతే రాజ్యం ముందు ఇప్పుడు రాజ్యం అనుకో, అప్పుడు రాజవంశాలు రాజశాసనాలే కదా. లేకపోతే బ్రిటిష్ వాళ్ళ దగ్గర మొఘళ్ళ దగ్గర ఇట్లా వాళ్ళ పాదాల చెంతకు చేరినటువంటి వాళ్ళు చరిత్రలో అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉంటారు. అయితే ఉద్యమం పోరాటం ఎప్పుడు కూడా ఆటుపోట్లకు గురైతుంది, గెలుపు ఓటములకు గురైతుంది. ఇది నిరంతరం కొనసాగుతున్నటువంటి చరిత్ర ఇది. ఇదేమి ఇలా ఇప్పుడు గెరిల్లా పోరాటాన్ని ప్రారంభించింది కానీ సాయుధ పోరాట పద్ధతిలో పోరాటాలు ప్రారంభించింది మావోయిస్ట్ పార్టీ కాదు, పీపుల్స్ వార్ కాదు. గెరిల్లా పోరాటానికి పురుడు పోసింది మావోయిస్ట్ పార్టీ కాదు, కమ్యూనిస్ట్ పార్టీ కాదు. ఇప్పుడు మనం చూస్తాం నిజాం వ్యతిరేక పోరాటంలో కూడా సాయుధ పోరాటం చేశారు. తెలంగాణ ఆర్మ్స్ స్ట్రగుల్ అంటాం మనం, తెలంగాణ సాయుధ పోరాటం అంటాం మనం. నిజాం వ్యతిరేక పోరాటం కానీ, రజాకార్ల వ్యతిరేక భూమి కోసం భుక్తి కోసం ఆ రోజు జరిగినటువంటి మహత్తరమైనటువంటి పోరాటంలో కూడా కొన్ని వేల ఎకరాలు లక్షల ఎకరాలని భూస్వాముల నుంచి స్వాధీనం చేసుకొని పేదలకు పంపినటువంటి చరిత్ర మనం 1946 నుంచి 50 వరకు చూస్తాం. అప్పుడు కూడా మనం ఇప్పుడే ఇదే ఉక్కు మనిషిగా చెప్పబడే పైటల్ సైన్యాలు వచ్చి అప్పుడు నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా సైన్యాలు వచ్చినాయి. నిజాముని విముక్తి చేయడానికి వచ్చిన మన పేరుతోటి కమ్యూనిస్టులని భయంకరంగా అప్పుడు మానవహారం చేసినటువంటి చరిత్ర కూడా అప్పుడు కూడా చూస్తాం. అంటే ఢిల్లీ సైన్యాలు అనేవి లేకపోతే మిలిటరీ సైన్యాలు అనేవి సరిహద్దుల్లో ఉండాల్సిన సైన్యాలు తెలంగాణకి రావడం కానీ, ఉద్యమాన్ని అణచడానికి పోరాటాలను అణచడానికి, పీడిత ప్రజల భూమి కోసం భుక్తి కోసం పోరాటాలు అణచడానికి రావడం అనేది ఇది మొదటిదేం కాదు. కాబట్టి మీరు అన్నట్టు ఇప్పుడు ఏదైతే వాళ్ళు సరే బయటికి రావడం, పార్టీలో పోవడం కానీ, ప్రజల కోసం ప్రాణాలు ఇవ్వడానికి ప్రాణాలు ఇచ్చైనా సరే నేను పోరాటంలో నిలుస్తా అని పోవడం కానీ, ప్రాణభీతితోటి వెనక్కి రావడం కానీ, ఈ రెండు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగితే ఎవరికి బాధ లేదు, ఎవరికి ఆక్షేపణ కూడా లేదు. కానీ ఇప్పుడు జరిగినటువంటి ఏదైతే ఈ లొంగుబాటు కావచ్చు, ద్రోహం కావచ్చు, విద్రోహం కావచ్చు, నమ్మక ద్రోహం కావచ్చు, ఇది పూర్తిగా మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు, విప్లవ శ్రేణులు, ఉద్యమకారులు ఎవరు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. సో సార్ ఫైనల్గా చెప్పండి సార్, మొత్తానికి అయితే ఇప్పటికే మావోయిస్టులకు కంచుకోటగా ఉన్నటువంటి కీకారణ్యాన్ని, దండకారణ్యంలో కూడా బేస్ క్యాంపులు ఏర్పాటు చేసి భద్రతా బలగాలు వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తానికైతే 2026 మార్చి 30 కల్లా అంతమొందిస్తామని చెప్తా ఉన్నారు. సో ఇది సాధ్యమయ్యే పని అని చెప్పుకోవచ్చా, ఎట్లా అని చెప్పుకోవచ్చు? ఇప్పుడు హిడ్మా కూడా టార్గెట్గా ఉన్నారు, ముఖ్య నాయకత్వం కూడా ఆయనే వహిస్తారనేటటువంటి ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఎప్పుడు కూడా ఉద్యమాల్లో పోరాటాల్లో ఇటువంటి జరుగుతూనే ఉంటాయి. నష్టాలు, కష్టాలు, బాధలు, ఓటములు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అయితే ఇవి శాశ్వతం కాదు. వ్యక్తులను నిర్మూలించగలుగుతాం కానీ ఆ భావజాలాన్ని నిర్మూలించలేము. వ్యక్తులను నిర్మూలించగలుగుతారు కావచ్చు, కేంద్ర కమిటీ సభ్యులం కావచ్చు, లేకపోతే రాష్ట్ర కమిటీ నాయకులం కావచ్చు, లేకపోతే ఇంకా ఇతరులన్నీ నిర్మూలించగలుగుతారేమో కానీ అర్బన్ నక్సలైట్ల పేరుతోటి బయట ఉన్న వాళ్ళని కూడా నిర్మూలించగలుగుతారేమో కానీ, అంతమొందించగలుగుతారేమో కానీ ఆ భావజాలం ఎప్పుడు సమస్య పోతుంది అంటే ఈ దేశంలో మేము అందుకనే పదే చెప్తా ఉన్నాం, మీరు మావోయిస్టు ముక్త భారత్ కాదు మీరు చేయాల్సిన నినాదం. మావోయిస్టు ముక్త భారత్ అనే నినాదంతో ఈ సమాజంలో సమస్యలు పరిష్కారం కావు. గరీబీ ముక్త భారత్ చేయండి. గరీబీ ముక్త భారత్ చేస్తే ఈ సమాజంలో కమ్యూనిస్టులు ఉండరు, నక్సలైట్లు ఉండరు, మావోయిస్టులు ఉండరు, అసలు ఉద్యమాలు ఉండవు, పోరాటాలు ఉండవు. వర్గాలు లేకుంటే, దోపిడీ లేకుంటే, ఆధిపత్యం లేకుంటే, అసమానతలు లేకుంటే, వివక్ష లేకుంటే ఉద్యమాలు ఎందుకుంటాయి, పోరాటాలు ఎందుకుంటాయి? భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 5-6 షెడ్యూల్ని కనుక అమలు చేస్తే ఆదివాసీ ప్రాంతాల్లో నక్సలైట్ మొర్రో అని మొత్తుకున్నా ఆదివాసీలు వాళ్ళు ఉద్యమ పాట పట్టారు. కాబట్టి ఉద్యమాలు, పోరాటాలు లేకుండా ఉండాలంటే గరీబీ ముక్త భారత్ చేయండి. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ చట్టాలను అమలు చేయండి.
ఆ షెడ్యూల్ని అమలు చేయండి. అప్పుడు ఆటోమేటిక్ గా ఇన్ని వేల లక్షల కోట్ల రూపాయలు మిలిటరీల మీదనో మిలిటరీ బలగాల మీదనో ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఆ వీళ్ళ మీద ఖర్చు పెడుతున్న దాంట్లో 50% ఖర్చు పెట్టినా గానీ ఆదివాసీ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి, ఆదివాసీలు అభివృద్ధి చెందుతారు. అవి చేయకుండా అక్కడ గరీబీ ముక్త భారత్ చేయకుండా నాకు మావోయిస్ట్ ముక్త భారత్ అంటే దాని వల్ల ఏం జరుగుతుంది? ఇట్లా ఇట్లా అనబట్టి చాలా సంవత్సరాల నుంచి అన్నారు, 50 ఏళ్ళ నుంచి అంటా వస్తున్నారు. అనేక మంది ముఖ్యమంత్రులు అన్నారు, ప్రధానమంత్రులు అన్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని ఆర్బీ న్యూస్తో పంచుకున్నందుకు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సో ఇది గాదె ఇన్నయ్య గారి వర్షన్, వారి అభిప్రాయం విన్నారు కదా. మొత్తానికైతే ఏదైతే అడవి బాట పట్టినటువంటి మావోయిస్టులకు సంబంధించి వాళ్ళు ఏదైతే అన్యాయాన్ని దోపిడీల్ని అణిచివేయడానికి అడవి బాట పట్టినటువంటి నేపథ్యంలో అయితే కేంద్ర ప్రభుత్వం ఏదైతే చేస్తుందో దీన్ని అంటే లక్షల కోట్లు ఏదైతే బలగాలపైన మిలిటరీ పైన ఖర్చు పెట్టే కంటే మరి గరీబీని ఏదైతే పేదరికాన్ని నిర్మూలించాలి, అణగారిన వర్గాలకు సంబంధించి ఏదైతే అక్కడ ఆదివాసీ బిడ్డలు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి జీవన ప్రమాణాలని మెరుగుపరిస్తే ఇటువంటి ఉద్యమాలు అనేవి ఉండవు కదా అని వాళ్ళ వర్షన్ అయితే వినిపించినటువంటి పరిస్థితి అయితే ఉంది.